హలో అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హౌ టు అడ్జస్ట్ విత్ పీపుల్. అడ్జస్ట్ విత్ పీపుల్ అంటే మన జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. అది మార్కెట్లో కావచ్చు, లేదా స్కూల్స్లో కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. అందులో మనకి నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చని వాళ్ళు ఉండొచ్చు. నచ్చిన వాళ్ళతోటైతే ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. బట్ నచ్చని వాళ్ళతోటి మనం ఎలాగా అడ్జస్ట్ అవ్వాలి. మరీ ముఖ్యంగా మన ఫ్యామిలీ తీసుకుంటే అందులో నాన్ కోఆపరేటివ్ అత్తగారు కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేదా రిలేటివ్స్ ఏదైనా కామెంట్ చేయడం కావచ్చు. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు, అది ఐదర్ భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు ఆ స్ట్రెస్కి కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో మన భాగంగా చూస్తే కమ్యూనికేషన్, లిజనింగ్ స్కిల్స్ తీసుకుంటే, యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ తీసుకుంటే, సో ఇందులో మనం చెయ్యకూడని పనులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారు ఏదో చెప్పారు అనుకుందాం, ఒక పని ఏదైనా చెప్పారు, ఆవిడకి నచ్చిన వంట ఏదైనా చేయమని చెప్పారు, అది మీకు నచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ వంటతో పాటుగా ఇంకొక కర్రీ చేయడమో ఏదో చేసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకుంటే ఏ ఖర్చులు తగ్గించుకోవచ్చు, ఏ ఖర్చులు తగ్గించుకోకూడదు అని చిన్న డిస్కషన్ పెట్టడం ద్వారా కొంతవరకు సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఆర్గ్యుమెంట్కి వెళ్లకుండా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే ఏంటంటే డోంట్ ఆర్గ్యూ. అది చూసుకుంటే అందులో కొంతవరకు నెగిటివ్, ఈగోకి తీసుకుంటే అది నెగిటివ్కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ చేయకండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్, నాట్ ఆన్ పర్సన్. ఇప్పుడు మీ ఆడబడుచో లేకపోతే మీ రిలేటివ్ ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, అది మీకు నచ్చినప్పుడు వ్యక్తిపరంగా దాన్ని తీసుకోకుండా నిజంగా ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంటే దాన్ని ఎలా బయటపడచ్చు అని మీరు కొంత ఆలోచించడం ద్వారా ఈ సమస్య ఏదైనా ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ వ్యక్తి అంటే ఇష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వినండి. మీరు ఫస్ట్ పూర్తిగా విన్న తర్వాత ఏం చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పేది పూర్తిగా శాంతంగా విన్నారు అన్నప్పుడు మన మీద కూడా ఒక భరోసా వస్తుంది. సో మనతో మాట్లాడడానికి అవతల వ్యక్తి కూడా ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ తీసుకుందాం. మనం ఆఫీస్లో ఉన్నప్పుడు అందులో ఒక 10 మంది వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా బాస్కి వెళ్ళి ఏదైనా చెప్పారనుకోండి, కంప్లైంట్ చేశారు మీ మీద. కంప్లైంట్ చేసేటప్పుడు ఆయన వెంటనే యాక్షన్ తీసుకోకపోయినా కూడా అది సపోజ్ మీ చెవిన పడ్డప్పుడు మీ గురించి నెగటివ్గా బాస్ ముందు చెప్పిన వ్యక్తి మీద ఆటోమేటిక్గా కోపం వస్తుంది. అయితే అది నిజమా కాదా అని కొంత ఆగి ఆలోచించడం ద్వారా సమస్యకి పరిష్కారం దొరకచ్చు. అలా ఎందుకు మాట్లాడారో అని చెప్పేసి అవతల వ్యక్తితోటే మనం ఆర్గ్యూ చేయకుండా సావధానంగా పరిష్కరించుకుంటే ఆ వ్యక్తితో సమస్య తీరిపోవచ్చు. అండ్ అతను మంచి ఫ్రెండ్గా కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా రకరకాలైనటువంటి స్కిల్స్ యూస్ చేయడం ద్వారా మనం అడ్జస్టబుల్ మెంటాలిటీ, అడ్జస్ట్ అవ్వడం ఎలాంటి వ్యక్తులతోటైనా సరే మనం అడ్జస్ట్ అవ్వగలము. ఎందుకంటే అవతల వ్యక్తిలో మన నెగిటివిటీ చూస్తున్న కొద్దీ మనం ప్రశాంతంగా ఉండలేము అని ఒక పాయింట్ మనం తీసుకుంటే, సో దీని ప్రకారంగా మనం అడ్జస్ట్ అవ్వడం ఎలాంటి వ్యక్తులతోటైనా అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. నమస్తే అండి.